Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. దేవకీ నందన వాసుదేవ ఆ టైటిల్ చూస్తేనే ఒక డిఫరెంట్ వైబ్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఆ మన సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీలోంచే హీరోని కూడా తీసుకున్నారు. అంటే దానికి రిలేటెడ్ వల్ల ఈ టైటిల్ పెట్టారా, లేకపోతే ఫస్ట్ ఎలా జరిగింది? ఇందులో హీరో క్యారెక్టర్ పేరు వచ్చి కృష్ణ, కంసరాజు విలన్ క్యారెక్టర్ పేరు వచ్చి. అని ఆలోచించిన తర్వాత దేవకీ నందన అంటే కృష్ణుడు అంటే హీరో, వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు డైరెక్ట్, అది విగ్రహం. ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ అయినా కానీ హీరో అయినా కానీ ఎవరైనా కానీ సేమ్ ఇదే చెప్తారు. సో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతుంది ఇలా అంటారు. సో వాటికి మెయిన్గా ఈ మూవీకి డిఫరెన్స్ ఏం చెప్పగలుగుతారు? అంత కాన్ఫిడెంట్ ఏంటని చెప్తారు? ఏం లేదు, కంటెంట్ మీద ఉన్న నమ్మకం, సినిమా మీద ఉన్న నమ్మకం, రిలీజ్ టైం కరెక్ట్ అనిపించింది. సో సినిమా మీద నమ్మకం ఉన్నప్పుడు మీరే అన్నారు మొన్న వచ్చినప్పుడు కూడా నా 3 సినిమాలు అంటే 3 సినిమాలు కూడా సక్సెస్ అయినాయి. మా సినిమా అయితే గ్యారంటీగా ఆడుతుంది. శ్రీకృష్ణుడిగాను లేకపోతే ఈ మూవీలో మహేష్ బాబు గారు ఉండబోతున్నారు. మీరు అలాగే అంటే మీరు ట్రూగా చెప్తా అన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సర్ప్రైజా? బాబు గారి ఫ్యాన్స్ అందరూ అసెంబుల్ అయిపోండి, ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నవంబర్ 14th ఒక స్పెషల్ డేట్ అండి. ఆ డేట్ రోజు మాత్రం మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో దేవకీ నందన వాసుదేవ ఒక అద్భుతమైన మూవీ అనేది కూడా వచ్చేస్తుంది. మరి ఆ మూవీకి సంబంధించి మరి మనతో పాటు కూడా బోల్డ్ అనే విషయాలు కూడా షేర్ చేసుకోవడానికి ఆ మూవీ డైరెక్టర్ అర్జున్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి నాకు హాయ్ చెప్పేసి ఈ మూవీ విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ అర్జున్ గారు. హాయ్ అండి అర్జున్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, అంత హ్యాపీ. ఎస్. ఏంటి దేవకీ నందన వాసుదేవ ఎలా ఉండబోతుంది? మన తెలుగు ప్రేక్షకుల్ని మెయిన్గా ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది? అంటే చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన తెలుగు సినిమా, కొత్త ధరంతో కూడిన సినిమా అయితే వస్తుంది. డెఫినెట్గా అందరికీ నచ్చే సినిమా. ఈ రోజుల్లో కొత్తగా ఉండటమే అందరూ ఇష్టపడుతున్నారు. అంటే ఆడియన్ ఎక్స్పెక్ట్ చేయని ఎలిమెంట్స్ ఉంటాయి, సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. నేటివిటీకి దగ్గరగా తెలుగు సినిమా స్వచ్ఛంగా చూస్తారు. షూర్, అది ఈ కార్తీక మాసంలో డివైన్ ఫీల్తో వస్తుంది. ఓకే. యా. ప్రమోషన్స్ టైంలో డైరెక్టర్ అయినా కానీ హీరో అయినా కానీ ఎవరైనా కానీ సేమ్ ఇదే చెప్తారు, మూవీ చాలా బాగా వచ్చింది, సో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతుంది ఇలా అంటారు. సో వాటికి మెయిన్గా ఈ మూవీకి డిఫరెన్స్ ఏం చెప్పగలుగుతారు? అంత కాన్ఫిడెంట్ ఏంటని చెప్తారు? నేను ఆడియన్గానే చూసుకుంటాను అండి సినిమా. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. గుణ 369 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు మామూలుగా అయితే ఇదే చెప్పాలి కదా నేను అద్భుతంగానే. నాకేంటంటే సెకండ్ హాఫ్ అద్భుతంగా నచ్చింది, ఇంటర్వెల్ సూపర్గా తీయగలిగాను, ఫస్ట్ 15 నిమిషాలు సూపర్ తీసాను, మధ్యలో ఏదో చిన్న ల్యాగ్ కొడుతుంది. ఆ ల్యాగ్ వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు మనం అనుకున్న రేంజ్కి అనేది నా మైండ్లో ఉన్నది. కానీ అది కూడా కొడుతుంది ఎక్కడో, ఏదైనా మళ్ళీ చూసుకొని ఏదైనా చేయగల రిపేర్ టైం అయిపోతుంది. సరే అని నేను ఆ తీసుకున్నప్పుడు ఒకటే చెప్పా, ఏమనంటే సినిమా ప్రతి ఒక్కరికి నచ్చకుండా అయితే ఉండదు. కొందరు పర్లేదు అనిపించవచ్చు, కొందరు బాగుండొచ్చు, కొందరు చాలా బాగుండొచ్చు, కానీ నచ్చకపోవటం అయితే జరగదు. చూసిన వాళ్ళకి నచ్చకుండా అయితే ఉండదు అని మాత్రమే చెప్పా. నేను కొన్ని థియేటర్లు తిరగడానికి వెళ్ళినప్పుడు వైజాగ్ కానీ అక్కడక్కడ వాళ్ళు అడిగింది కూడా మీరు ఆ రోజు అది అన్నారండి, నిజమే. చాలామంది చూసిన వాళ్ళలో కూడా నచ్చలేదని మాత్రం ఎవరు అనట్లేదు. ఫ్యామిలీస్ అయితే కొంతమంది ఆడవాళ్ళు వీళ్ళు బాగా నేను అనుకున్నట్టు కనెక్ట్ అయ్యారు, కానీ నచ్చపోవటం అనేది జరగదని చెప్పాను. అదే జరిగింది. నచ్చపోవటం అనేది లేదు సినిమాలో. కానీ అనుకున్న వావ్ పెద్ద హిట్ అయిపోతుంది, బ్లాక్ బస్టర్ అయిపోతుంది, ఏదో జరుగుతుంది అనేది మాత్రం జరగల. ఓకే. అది వాస్తవం, అందరికీ తెలిసిందే. మళ్ళీ నేను ప్రత్యేకంగా కాదు నేను సూపర్ కొట్టామనుకుంటే తప్పు అయిపోతుంది. కానీ ఈ సినిమాకి స్పష్టంగా చెప్తున్నా 200% నచ్చి తీరుతుంది. ఓకే. నచ్చపోవటం కాదు, నచ్చి తీరుతుంది. హిట్ నుంచి బ్లాక్ బస్టర్ వరకు వెళ్తుంది. బ్లాక్ బస్టర్ గ్యారంటీ, షూర్. అది ఎందుకో దివాళీ తర్వాత మన టాలీవుడ్కి ఒక మంచి సిగ్నల్ కనిపిస్తున్నాయి సార్. ఏంటంటే ఆల్రెడీ 3 మూవీస్ దివాళీకి రిలీజ్ అయినప్పుడు కూడా హిట్లు అయిపోయాయి. అసలు చాలా హ్యాపీ కదా, ఇండస్ట్రీ అంతా హ్యాపీగా అసలు 3 సినిమాలు ఆడటం అనేది చాలా హ్యాపీ. నవంబర్ 14th కూడా 3 సినిమాలు వస్తున్నాయి. అవును అవును. దేవకీ నందన వాసుదేవ, మట్కా, అలాగే కంగువ. అవును. మరి ఈ మూవీస్తో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏం లేదు, కంటెంట్ మీద ఉన్న నమ్మకం, సినిమా మీద ఉన్న నమ్మకం, రిలీజ్ టైం కరెక్ట్ అనిపించింది. ఓకే. 100% ముందరగానే అనుకున్నది ఈ టైంలో వచ్చేద్దామని. సో సినిమా మీద నమ్మకం ఉన్నప్పుడు మీరే అన్నారు మొన్న వచ్చినప్పుడు కూడా నా 3 సినిమాలు అంటే 3 సినిమాలు కూడా సక్సెస్ అయినాయి అని. డెఫినెట్గా హోప్స్ ఆ 2 సినిమాలు ఆడాలి. మా సినిమా అయితే గ్యారంటీగా ఆడుతుంది. వాటితో పాటు ఒక మంచి కంటెంట్తో వచ్చి మనం సక్సెస్ చూడబోతున్నాం. ఆ ధైర్యమే
ఆ ధైర్యంతోనే నవంబర్ 14 14th వచ్చేస్తాం. రెండు పెద్ద మూవీస్తో పాటు ఈ మూవీ పాటు కూడా వస్తున్నాం. ఎందుకంటే అది కాక ఇంకోటి ఏంటంటే లక్కీలీ ఏ జోనర్ ఆ జోనర్ అండి. దేవకినందన వాసుదేవ మా సినిమా ఒక టైప్ ఆఫ్ అందరికి ఫ్యామిలీస్, అంటే ఫ్యామిలీ ఎందుకన్నానంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మధ్యలో యూత్ ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, ఇంకా పెద్దవాళ్ళు ఉండొచ్చు, అందరికి నచ్చే సినిమా. కంగువ అదొక డిఫరెంట్ యాక్షన్, అదొకటే. మట్కా అదొక డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళి. సో మా సినిమాకు ఉండాల్సినంత ఇది ఈ సినిమాకు ఉంది. సో అందుకే వస్తుంది. గుణా 369. సో ఆ మూవీ థియేటర్లో కంటే ఓటీటీస్లో కానీ టీవీస్లో సూపర్ హిట్ అయిపోయింది. అందరి మనసులో కూడా బాగా హత్తుకున్న మూవీ. సెంటిమెంట్ వైజ్ కానీ మాస్ ఎలిమెంట్స్ కానీ అన్నీ. సో అక్కడి నుంచి ఇన్ని రోజులు ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందా సార్? అది 2 సంవత్సరాలు ఏమో కరెక్ట్గా నాకు సినిమా ఒకటి ఓకే అయింది, అయిపోయింది అనుకున్న టైంలో ఎగ్జాక్ట్గా కరోనా సంథింగ్ ఇదైందండి. ఇంక అక్కడ మిస్ అవటం 2 years పోయింది. మళ్ళీ స్టాండ్ అయిపోయి ఇంకొక సినిమా నేను కరెక్ట్గా నాకు కనెక్ట్ అవ్వడానికి 2 సంవత్సరాలు పట్టేసింది. ఆ 2 years అయిన తర్వాత ఒక సినిమా అనుకున్న తర్వాత ఈ కథ నా దగ్గరికి వచ్చింది. సో ప్రశాంత్ గారిది ఇది అని చెప్పి మన బాలగా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తను మీరు చేస్తే బాగుంటుందని ప్రశాంత్ చెప్పడం, ప్రశాంత్ కూడా అతను దీనికి యాక్షన్కి దీనికి ఇతనే కరెక్ట్ అని వాళ్ళందరూ ఫిక్స్ అయిన తర్వాత నన్ను ఒకసారి పిలిచి ఒకసారి నన్ను బాగుంది కదా అంటే అట్లాగా ఈ సినిమా ఎక్కింది. కాదు ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోయింది. సో గ్యాప్ అట్లా తెలియకుండానే వెళ్ళిపోయింది. తెలియకుండానే వచ్చేసింది, తెలియకుండా వచ్చింది. కానీ బట్ మంచిగా జరిగిందిలేండి. సినిమా అయితే బాగా వచ్చింది కాబట్టి అందరం హ్యాపీగా ఉన్నాం. ఎంత టైం మనం స్పెండ్ చేసామన్నది కాదు, రిజల్ట్ అనేది అంతే అండి. తగటగ తీయటం అని కాదు. దేవకీనందన వాసుదేవ ఆ టైటిల్ చూస్తేనే ఒక డిఫరెంట్ వైబ్ అనేది వస్తుంది, ఒక కృష్ణుడు లాగా. అవును, ఆల్రెడీ మన సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీలోంచే హీరోని కూడా తీసుకున్నారు. అంటే దానికి రిలేటెడ్ వల్ల అంటే ఈ టైటిల్ పెట్టారా, లేకపోతే ఫస్ట్ ఎలా జరిగింది? లేదండి, ఇందులో హీరో క్యారెక్టర్ పేరు వచ్చి కృష్ణ, కంసరాజు విలన్ క్యారెక్టర్ పేరు వచ్చి. మీకు ఇది చెప్పచ్చు, అంటే ఒక పొయిటిక్గా ఉండే కథ ఇది. మహాభారతం రిఫరెన్స్ కొంచెం రెఫరెన్స్ ఉంటుంది. మీకు అద్భుతమైనటువంటి ఆ చూస్తున్నంతసేపు ఆ ఫీల్ కలుగుతూ ఉంటుంది. వాళ్ళ మదర్ పేరు వచ్చి దేవయాని గారు, అది మన దేవకి గారు. దేవయాని గారినే దేవకిలాగా కాదు, దేవయాని గారు వేరే క్యారెక్టర్, బట్ నేను దేవకి అనే ఒక క్యారెక్టర్. ఓకే. సో ఇట్లాగా అందరు క్యారెక్టర్ నేమ్స్ ఇలా ఉన్నాయి. కానీ ఇందులో ఒకటి మనం అన్ని పోస్టర్స్లో కూడా కృష్ణుడిని పెట్టడం జరిగింది, ఒక విగ్రహం. సో కృష్ణుడికి దానికి ఒక కృష్ణాన్ని పెట్టేయచ్చు, జై శ్రీకృష్ణ అని ఏదో రకరకాలుగా అనుకున్న తర్వాత కాదు ఇది బాగా ఉండాలి అని ఆలోచించిన తర్వాత దేవకీ నందన అంటే కృష్ణుడు అంటే హీరో, వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు డైరెక్ట్, అది విగ్రహం అనే దాని గురించి బిగినింగ్ నుంచి ఎండ్కి ఏమవుతుంది అనేది 2 టైటిల్లో తీసుకొచ్చి పెట్టాను. మరి వర్కింగ్ విత్ CEO అశోక్ గల్లా ఎలా అనిపిస్తుంది? అశోక్ గల్లా గారితో వర్క్ చేసినప్పుడు అంత పెద్దగా అనిపించలేదు, ఫస్ట్ అనిపించింది. ఇది ఆయనతోటి మనం సెట్స్లోకి వెళ్ళక ముందర అనిపించింది. ఏమంటే సూపర్ స్టార్స్ ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, అటుపక్క పొలిటికల్గా గల్లా ఫ్యామిలీ. అశోక్ గల్లా ఇప్పుడు ఎలా ఉంటారు, మనం అనుకున్నదంతా అనుకున్నట్టు చేయలేకపోతే కూడా ఇబ్బంది కదా, మనం సరిగ్గా ఇది చేస్తారు. లేదంటే అతను అట్లా లేదు, అంటే ఒక రకమైన స్టూడెంట్ లాగా, అంటే డైరెక్టర్స్కి పర్ఫెక్ట్ అనమాట హీరో. అంత బాగా అతను మౌల్డ్ అయ్యి ఏది చెప్తే అదండి. కానీ అద్భుతంగా చేశారు, చూస్తారు. వాళ్ళ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కావచ్చు, మామూలు ఆడియన్స్ ఫ్యామిలీ అందరూ కూడా ఇతన్ని విపరీతంగా లైక్ చేస్తారు. నెక్స్ట్ ఓకే, లుక్స్ వైజ్ కూడా స్పెషల్గా కేర్ ఏమన్నా తీసుకున్నట్టు అనిపిస్తుంది అనుకున్న ప్రీవియస్ మూవీస్. అవునండి, అవును. హీరో మూవీలో మరి ఒక డిఫరెంట్గా కనిపించారు. అవును. ఈ మూవీ వచ్చేటప్పటికి సో బాయ్ టు ద నెక్స్ట్ డోర్, అవును, మన పక్కింటి కుర్రోడు ఎలా ఉంటారో ఆ టైప్లో కనిపిస్తుంది. అవును. దీని గురించి వర్కౌట్. ఇది విజయనగరం బ్యాక్డ్రాప్లో జరిగే కథ. ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు మామూలుగా చిన్న మగ్గం వర్క్లో చేసుకున్న కుర్రోడు లాగా ఉంటాడు. సో అలా ఉండాలనుకున్నప్పుడు ఆ ప్రీవియస్ లుక్లు అవన్నీ అస్సలు పనికిరావు, చాలా పాష్గా అలా ఉంటే వర్కౌట్ అవ్వదు. అందుకని నేను అది చూసి ఎప్పుడైతే అనుకున్నానో మధ్యలో షూట్కి వెళ్ళే ముందర 2 నెలలు గ్యాప్ ఉన్నప్పుడే చెప్పేసాను, ఈ రోజు నుంచే మీరు మొత్తం బిఏడు మీసం అసలు టచ్ కూడా చేయొద్దండి, రోజు జిమ్కి వెళ్ళేసరండి, బిఏడు ఇవన్నీ మాత్రం పెంచుతూనే ఉన్నాను అని చెప్పాం. కరెక్ట్గా షూట్కి వెళ్ళే ముందర నేను ఆల్రెడీ రిఫరెన్స్ స్కెచ్ అని పెట్టుకొని ఉన్నాను. పెట్టుకొని ప్రశాంత్కి కూడా చూస్తే అతను సూపర్ ఉంది, ఇది చిన్న ఇట్లా చేసుకుంటే ఇంకా అనుకొని ఓవరాల్గా ఒక డిస్కషన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లుక్ నా దగ్గర పెట్టుకొని చేసుకొని షేప్ అప్ చేసుకుంటాం. అట్లాగే ఒక లుక్ తయారయ్యి. స్టోరీ అయితే ప్రశాంత్ వర్మ గారు ఇచ్చారు. అవును. ఎవరైనా డైరెక్టర్ వేరే వాళ్ళ స్టోరీ తీసుకొని డైరెక్ట్ చేయడం అనేది డిఫరెంట్ వస్తుంది. అవును. అదే మీరు ఓన్గా స్టోరీ రాసుకొని దాన్ని డైరెక్ట్ చేయడం అనేది వేరుంటుంది. అవును. మరి ప్రశాంత్ గారు ఇచ్చిన స్టోరీ తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేశారా మీకు తగ్గట్టు? అలా
అవునండి, అది ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ప్రశాంత్ గారు నా స్టోరీ ఇచ్చినప్పుడు నాకు యాక్చువల్గా భయం వేసింది. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఒక 3 అప్పటికి హనుమాన్ రాలేదు, 3 సినిమాలు చేస్తున్నారు, డిఫరెంట్గా వెళ్తున్నాడు, ఓకే. అలాగని చెప్పి నేనేమన్నా ఒక పెద్దలాగా హిట్ కొట్టేస్తుంటే అది వేరే కాదు కదా, మన మీద ఏమన్నా ఇది ఉంటుందేమో, మళ్ళీ స్టోరీలు ఇదే ఉండాలి అదే ఉండాలి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా అనేది ఉండేది. ఓ 2 సిట్టింగ్లో మా ఇద్దరి మధ్య డిస్కషన్లో నాకు అర్థమైపోయింది ఏంటంటే ప్రశాంత్ ఫుల్ ఫ్రీడమ్ నాకు, అంటే నువ్వు ఏం చేసుకుంటో చేసుకో, సోల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కాకుండా మిగతాది మీరు ఎంత పెంచితే అంత మంచిది అని చెప్పేసి నీకు అప్పుడు చెప్పడం, తర్వాత ఎప్పుడు తను టచ్ కూడా చేయలే. మొత్తం మార్చేసి షూట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూస్తే షాక్ అయ్యి తను నాకు ఇచ్చినటువంటి ఇది అప్రిషియేషన్ సూపర్ అనమాట. అంటే తను కూడా ఎక్సైట్ అయ్యి చెప్పారు అందరికీ, ఇది చేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది సూపర్ ఉంది. అలాగే నేను అనుకున్న సోల్ని మాత్రం మీరు ఇంకా బాగా తీసుకెళ్ళారు. ఆయన అప్రిషియేట్ చేసి ఆయన అందరి ముందర కూడా అదే చెప్తూ వస్తుంటారు. ఇప్పుడేంటి అంత పెద్ద హిట్ కొట్టినారు ఆల్రెడీ, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తను అది జెంటిల్మెన్గా నాకు బాగా అనిపించింది. అతను క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, మీ క్రెడిబిలిటీ ఇంత బాగా చేశారు అది ఇదని చెప్పడం నాకు ఫస్ట్ సక్సెస్ అనిపించింది. ఎందుకంటే కథ ఇచ్చిన వ్యక్తి ఒక ప్రూవ్ డైరెక్టరు ఇంకో డైరెక్టర్ని అద్భుతంగా చేసాడని ఒప్పుకునేలాగా ఉందంటే ఈ సినిమా మీద మాకు కాన్ఫిడెంట్ ఇంకా పెరిగింది. ఓకే, మీ పేరేమో అర్జున్ జంజాల. అవును. మరి ద గ్రేట్ డైరెక్టర్ జంజాల గారికి మీకు రిలేషన్ ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదండి, ఇంటి పేరే. మాకంటే మా తాతయ్య గారు అంటే చిన్న తాతయ్య, మా తాతగారి తమ్ముడు జంధ్యాల పాపశాస్త్రి గారు కరుణశ్రీ అంత ముందర పుష్ప విలాపం అవన్నీ రాస్తున్నారు. ఆయన దగ్గర తాతయ్య గారే. ఈ డైరెక్టర్ గారితో లేదండి, అంటే దూరం రిలేషన్ అన్నారు కానీ నేను ఎప్పుడు కలవలేదు, ఫ్యామిలీతో అంత రిలేషన్ అయితే లేదు. బయట ఈ మధ్య మనము ప్రేక్షకుల మధ్యలో వింటున్న మాట ఏంటంటే, అంటే ఏ మూవీ వచ్చినా కానీ డివోషనల్కి కనెక్ట్ చేస్తూ అనేది కూడా స్టోరీస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ వస్తుంది. అవును, ఇలా ట్రెండ్ అవుతున్న టైంలో సో అలాంటి మూవీస్ కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోయి. అవును. మన ఈ దేవకీనందన వాసుదేవ మెయిన్గా ఎలా చూడొచ్చు అంటారు? ఆ డివోషనల్కి కనెక్టివిటీ ఎక్కువ ఉంటుందా, లేకపోతే నార్మల్గా అట్లా ఉంటుందా? అంటే ఇప్పుడు అహంతోటి ఫీల్ అవుతూ నేనే ఇంకా నా వల్ల ఏం కాదు, నేను ప్రపంచం ఇది మొత్తాన్ని శాసిస్తాను అని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఉండదు. ఎందుకంటే ఒక ప్రకృతి అనేది ఒక శక్తి ఉంటుంది, అది భగవంతుడు కొంతమంది భగవంతుడు నాలాంటి భగవంతుడు అనుకుంటారు, నమ్మని వాళ్ళు నేచర్ అనుకుంటారు, ఏదైనా అనుకోనియండి, వాట్ ఎవర్ ఇట్ మే ఒక పవర్ అయితే ఉంటుంది. ఆ పవర్ మనకు సమాధానం చెప్తుంది. సో అంటే ఒక సామెత ఉంది కదా, మోటు సామెత, ఇది బలం లేనివాడిని బలవంతుడు కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడని, అది ఇందులో ఉంటుంది. అది ఎట్లా ఏంటి అనేది కూడా మనం చెప్పామన్నమాట. ఇంకోటి ఏంటంటే కనెక్టివిటీ కావాలని ఇరికిస్తే మాత్రం సినిమాలు ఆడవండి. భగవంతుడు డివైన్ ఫీల్ కావాలని తీసుకొచ్చి మనం ఏదో పెట్టాలని పెడితే ఆడదు. ఆ కథలోనే ఉండాలి, అది ఈ కథలోనే ఉంది. ఓకే, సో అందుకని మనం తీసుకెళ్ళి, అందుకని విగ్రహానికి కూడా ఒక ఇది ఉంది, ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అంటే రాయి కూడా ధర్మాన్ని బోధించే ఈ నేలపైన శిలలు కూడా సద్గురువులు అవుతాయి, సనాతన ధర్మాన్ని రక్షిస్తాయి. అంటే మనం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటుంటే ఆ విగ్రహంలో మనకు ఎందుకు ఆ ప్రశాంతత వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఒకటి రిసీవ్ చేసుకుంటాం. ఎందుకు మనలో అంత నమ్మకంతో కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రశాంతత, ఆ ఆనందాన్ని మనం తీసుకోగలుగుతాం. సో అది ఏంటిది అనేది ఒక మ్యాజిక్ అయితే, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే ఉందండి. అంటే సింపుల్గా చెప్పాలంటే గుళ్ళో ఉండే విగ్రహాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అనేది ఇందులో మీరు చూపించబోతున్నారు అనుకోవచ్చా? నేనంటే ప్రత్యేకంగా దాని మీదే పెట్టి చెప్పలేదు, ఆడియన్కి అర్థమయ్యేలాగా చెప్పాను ఇదే విషయాన్ని. మీరు ఇప్పుడు అన్న విషయాన్ని ప్రత్యేకంగా డీల్ చేస్తే, అంటే కమర్షియల్ సినిమా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా మంది, దీన్ని ఎంతవరకు ఆడియన్కి ఇబ్బంది లేకుండా చెప్పాలో కానీ స్పష్టంగా చెప్పాం అంతవరకు. కానీ ఈ మూవీ టీజర్ అనేది చూస్తూ ఉంటే ఒక గొప్ప మూవీ, ఒక క్లాసిక్ మూవీ అనేది ఐడియా వస్తుంది. అవును, మురారి మూవీ ఒక రిఫరెన్స్ లా అనిపిస్తుంది. దాని షేడ్స్ ఏమన్నా ఈ మూవీ మీద ఉన్నాయా? అంటే అది క్లాసిక్ అండి, మురారి అనేది అసలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ. మంది మాస్ మురారి సౌండింగ్ ఉంది సార్. అంతే, దేవకినందన ఒక మాస్ మురారి అంతే. అశోక్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగాను అనమాట. ఓకే, అంటే మీరు ఏదైనా రీమేక్ చేయాలి అంటే మరి మామయ్య గారిది అన్నప్పుడు మురారి మూవీ అని చెప్పేసి అని అన్నారు. సో అలాంటి మూవీనే నాకు ఇప్పుడు ఈ టైప్లో పడింది. సో ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అని చెప్పేసి అని అన్నారు. మీరు కూడా ఒక మాస్ మురారి అని చెప్పేసి కరెక్ట్, ప్రేక్షకులకు హైప్ ఎక్కిస్తూ ఉన్నారు. లేదండి, ఆ హైప్ తగ్గట్టు ఉంటుంది. ఓకే, కమర్షియల్ ఆస్పెక్ట్స్.
ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లో వచ్చి కూర్చుంటున్నారంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్కి ఒక హైయో అవును అండ్ ఒక 15 మినిట్స్కి ఒక ఎలివేషన్ ఇలాంటివన్నీ చూపించాలనుకుంటాం. అవును. మరి ఈ మూవీస్లో అలాంటి మాస్ మసాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? చేయొచ్చండి. 100% యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ 200% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఒక మంచి డివైన్ ఫీల్తో. ఓకే. ఈ మాస్ ఎలిమెంట్స్ అన్నీ బోయపాటి గారితో వర్క్ చేసేటప్పుడు అక్కడి నుంచి ఏమన్నా అట్లేమన్నా ఉన్నాయా? అంటే తెలియకుండానే అడాప్ట్ అయిపోతాయనండి. ఒక వ్యక్తితోటి మనం కొంతకాలం జర్నీ చేసినప్పుడు, అది కూడా మన బాస్ మన గురువు గారు అయినప్పుడు, వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు తెలియకుండానే అవన్నీ వచ్చేస్తాయి కదా, అలాంటి పవర్సే వచ్చేసినట్టు. ఓకే. ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలోనే ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్లో అవును బోయపాటి గారు చూపించినంత మాస్ వేరే వాళ్ళు దానికి మ్యాచ్ చేయలేరు అని అనిపిస్తుంది. అవును అవును. సో మీరైతే ఒక గొప్ప మూవీ లాగా ఒక మాస్ మూవీ ఎంటర్టైనర్ దించబోతున్నారు. అవును. గురువు గారి దగ్గర నుంచి మంచి మనల్నే వస్తాయేమో. వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. అంటే ఆడియన్ ఇష్టపడే సినిమా తీయాలి, వీడు పెద్దోడు అవ్వాలనేది ఆయన కోరిక. అది జరుగుతుంది ఈ సినిమాతో. ఓకే. అదే ఈ మూవీలో విలన్గా అయితే దేవదత్ గారిని తీసుకున్నారు. మరి ఆదిపురుషులో మరి ఆంజనేయుడు గారి క్యారెక్టర్ చేసిన ఆయన. అవును. సో ఆయనది ఫస్ట్ తెలుగు మూవీ. అవును. ఆ లుక్ కానీ అన్నీ చూస్తూ ఉంటే మేము ఫస్ట్ చూసినప్పుడు జగపతి బాబు గారా అని చెప్పేసి ఒక అలా అనిపించింది. అదే ఆ లుక్ గురించి కానీ సో ఆయనకు స్టోరీ చెప్పినప్పుడు ఒప్పుకోవడానికి రీజన్ ఏమనిపించింది ఏంటి? అంటే మనకి మా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ పుష్ప అనే ఒక ఆవిడ ఉన్నారు. నేను ఎతుకుతుంటే కొన్ని ప్రొఫైల్స్ పంపిస్తున్నారు. చాలా వచ్చేసింది బంచ్లో. ప్రొడ్యూసర్ గారు అన్ని ఫార్వర్డ్ చేశాను నాకు. చేసినప్పుడు నేను చూసుకుంటూ ఉన్నప్పుడు నేను ఆదిపురుష్ చూస్తున్నా, ఈయన ఎవరో ఇట్లా అంటే దీనికని అన్నారు. ఓకే, నాకు ఇతను కరెక్ట్, ఒకసారి అప్రోచ్ అవ్వండి, ఒకసారి కాల్ చేయండి అని నేను ఇంకా కాల్ చేసి ఇట్లా మీ క్యారెక్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేయటం అవన్నీ ఫటాఫట జరిగిపోయినాయండి. నాకు నచ్చటం ఎమ్మటే నేను ఓకే చేసేయటం అయిపోయింది. ఓకే. కంసరాజుగా దేవదత్ గారిని దేవదత్త అతనిది మాత్రం అబ్సల్యూట్లీ అదిరిపోతుందండి క్యారెక్టర్. ఓకే. అంటే అవతలోడు ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే కదా హీరో వాట్ ఈజ్ అని తెలిసేది. సో ఆ స్ట్రాంగ్నెస్ ఏంటనేది అతనిలో ఉంటుంది ఆ కంసరాజు క్యారెక్టర్. ఓకే. అది కూడా డిఫరెంట్గా డిజైన్ చేయబడి ఉంటుంది. అట్లా అనమాట. ఇందులో ఒక 5-6 క్యారెక్టర్లు ఉన్నాయి. హీరో హీరోయిన్ ఎప్పుడూ సినిమా కోసం అద్భుతంగానే ఉంటారు, కామన్ అది. ఎందుకంటే వాళ్ళు మొత్తం దీని మీదే ఉంటుంది. ఈ సినిమాలో దేవదత్త అలాగే ఉన్నాడు, దేవయాన్ గారు అలాగే ఉన్నారు, ఝాన్సీ గారు అలాగే ఉన్నారు, శత్రు అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు దానికోసం ఇంకా చేయాలి నా దగ్గరికి వచ్చి ఇదే ఉన్న కొద్దిగా అని అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా జరిగి అంటే ఆ సినిమా మీద అందరికి అంత నమ్మకంతో ప్రతి ఒక్కరు అలాగా చేసుకుంటూ వచ్చాం. ఓకే. మ్యూజికల్ వైజ్ అయితే ఇప్పటికే మంచి హిట్ అనేది వచ్చింది. అవునండి. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే టైటిల్ ఏమో దేవకీనందన వాసుదేవ, అవును, కానీ అక్కడ మీరు రిలీజ్ చేసిన ఒక సాంగ్ ఈశ్వరుడు సాంగ్ రిలీజ్ చేశారు. అవును. అంటే ఒక విష్ణువు, అవును, శ్రీకృష్ణుడు, ఇంకో పక్క ఈశ్వరుడు. అవును. అంటే వీళ్ళిద్దరిని చూపించబోతున్నారా? చూపించబోతున్నాను. అంటే ఈశ్వరుణ్ణి మనం ప్రత్యేకంగా చూపించట్లా. ఇప్పుడున్న మన దాంట్లో సనాతన ధర్మంలో కావచ్చు, ఇంకోటిలో కావచ్చు, మనం అఘోరాల్ని దేవుడుగానే అనుకుంటాం. నిజమైనటువంటి సాధువుల్ని అఘోరాల్ని ఉండేవాళ్ళని. అంటే మధ్యలో కొంత జరిగే వాటి గురించి నేను మాట్లాడుతున్నాను, నిజంగా జరిగేదాని గురించి మాట్లాడుతున్నాను. అలాంటి వ్యక్తి కనుక 2 మాటలు చెబితే అది తీసుకునే విధానం ఎలా ఉండాలి ఏంటిదనే దాన్ని కూడా దీనిలో డిస్కస్ చేశాను. అంటే మా నాన్నగారు అంటుండేవాళ్ళు, మనం శివుని వేరుగా విష్ణువుని వేరుగా చూస్తాంరా, కానీ అసలు ఏంటంటే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే, శివస్య హృదయగం విష్ణు, విష్ణు రిపోష హృదయగం శివ అనేది ఒక పదం. సో వాళ్ళు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే, ఒక బాండింగ్లో ఉంటుంది. సో ఆ రెండింటి ఎలా ఉంటే బాగుంటుందని నేను ఇందులో చెప్పాలనుకుని చెప్పాను. ఓకే. అదే ఏంటంటే ఆ ప్రమోషన్స్ అది కమర్షియల్గానేనండి, ఎవరు ఉపోద్ఘాతాలు ఇచ్చి మళ్ళీ ఏం చెప్పలేదు ఎక్కడ. ఎందుకంటే డైవర్ట్ చేస్తున్నారు అనుకోని మీరైతే కమర్షియల్, ఎందుకంటే అంటే అది మళ్ళీ డివైన్ ఫీల్ అనుకోని వేరేది అనుకోకూడదు. పూర్తిగా కమర్షియల్ సినిమాలో అదే కొత్తదనం. అంటే అలా డీల్ చేయటమే కదా మనం కొత్తగా చెప్పాలనుకున్నది. లేదంటే పూర్తిగా అది ఉపోద్ఘాతం లేకపోతే ఇంకోటి చెప్తే ఇప్పుడు నేను ఏదో మీకు చెప్తుంటే వినే పరిస్థితిలో మీరు లేరు ఇప్పుడు. లేదా మీరు ఏదని చెప్పినా కూడా నేను అంతే కదా, మొత్తం ఉన్న ప్రేక్షకులు కానీ అందరం అలాగే ఉన్నాం కాబట్టి ఎవరికి అట్లాంటివి చెప్పాలనుకోవట్లా, కథలో నుంచి అర్థమయ్యేలాగా చెప్పాము అంతే. ఓకే. అదే ఇంకొకటి బయట తిరుగుతున్న రూమర్ అనుకోవచ్చు, లేకపోతే అది నిజం అనుకోవచ్చు. శ్రీకృష్ణుడిగానో లేకపోతే ఈ మూవీలో మహేష్ బాబు గారు ఉండబోతున్నారు. మీరు అలాగే అదే దీని గురించి మీరేమంటారు యాజ్ ఎ డైరెక్టర్గా? అంటే మీరు ట్రూగా చెప్తా అన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. నిజమే చెప్తాను. యాక్చువల్గా అది ప్రొడ్యూసర్కి మాకు మధ్యలో వేరే డిస్కషన్ జరుగుతూ ఉంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు మన ఇద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం అండి,
సినిమాకి హెల్ప్ అవ్వటం కోసం ఏం చేద్దాము, మహేష్ బాబు గారితో ఎట్లా వెళ్ళి చేద్దాం, మనం దానిలోకి ఏమైనా చేయొచ్చా అది ఇదని మేము ఏదో ఒక టీంలో డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో మూడో వ్యక్తి ఎవరో ఇది చేసేసారు. అది ఎటు వెళ్ళిపోయిందంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మొత్తం ఆయన వచ్చేసారు అని చెప్పేసి మొత్తం వెళ్ళిపోయింది. ఫస్ట్లో పట్టించుకోవాలి, నేను కొద్దిగా సోషల్ మీడియాలో తక్కువ, సో దానివల్ల చూడాలి. తర్వాత ప్రొడ్యూసర్ వాళ్ళు పంపించారు, ఇట్లా జరుగుతుంది ఇది ఇదని. అమ్మో ఇట్లా కానీ సరే ఏ సోషల్ పెట్టుకుంటుంటారు అవన్నీ మనం అనుకుంటే అది రీచ్ వెళ్ళిపోతుంది. అంటే అంతే కదా, ఆబ్వియస్లీ మహేష్ బాబు గారు అని అంటేనే ఒక సముద్రం, ఓషన్. నెక్స్ట్ రాజమౌళి గారి మూవీ కోసమని సుమారు కొన్ని సంవత్సరాల వరకు అవును మహేష్ బాబు గారు కనిపించరు. ఈ లోపల ఫ్యాన్స్ కోసము ఈ మూవీలో కనిపిస్తున్నారు అనేటప్పటికి అది పెద్ద వైరల్. అదే పెద్ద ఓషన్ అట్లా మీదకి వచ్చేలాగా అనిపించింది. ఇట్లా అది మనం ఇప్పుడు ఆడియన్కి కరెక్ట్గా చెప్పాలి కదా, అది ఏదన్నా తప్పుగా వెళ్ళిపోయినా కూడా ఇబ్బంది అని చెప్పేసి ఎమ్మటే హీరో కూడా లేదండి అట్లాంటిది ఏం లేదు. కానీ అలాంటి అంశం జరిగితే మా అంత ఆనందించే వాళ్ళు ఎవరు ఉండం కదా. నిజంగా జరిగితే అసలు అది అంత అదృష్టంగా ఫీల్ అవుతాం, కానీ అది కాదండి. ఓకే, ఒకవేళ మహేష్ బాబు గారు యాక్సెప్ట్ చేసిందంటే సో ఇంతకు ఏ రోల్లో చూసిండే అవకాశం వచ్చేది మాకు? సర్ప్రైజా? సార్ ఇక్కడ మీరు సర్ప్రైజ్ పెడుతున్నారంటే థియేటర్లో కూడా ఏదో సర్ప్రైజ్ పెడతారనిపిస్తుంది. వేరేగా ఉందండి. మళ్ళీ మీరు ఇట్లా అన్నారనుకునే సర్ప్రైజ్ అంటే ఓ ఉందంట అంటారు, మళ్ళీ అట్లా కాదు. బట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అయితే ఉంది, చూస్తారు. బాబు గారి ఫ్యాన్స్ అందరూ అసెంబుల్ అయిపోండి, ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నైస్ సార్. మొత్తానికైతే మూవీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో సూపర్గా వచ్చిందని అంటున్నారు. అండ్ ఫైట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కమర్షియల్ సో ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఎమోషన్తో కూడి కథతో ఉంటాయండి ఫైట్లు. అంటే ఏదో ఫైట్ వచ్చేసేసి ఫైట్లా కాకుండా ఒక దానికి పర్ఫెక్ట్గా ఆ త్రోలో అక్కడ అవసరం, అక్కడ మన ఇద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో జరిగి కంపల్సరీగా జరుగుతున్న సిచ్యువేషన్లో అనుకోకుండా ఏదైతే జరుగుతుందో అలాగుంటుంది యాక్షన్. బట్ అదిరిపోతుంది, ఓకే, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు అంటే మా మూవీలో అయితే ఇంత యాక్షన్ అని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రేంజ్లో అయితే ఉంటాయి షార్ట్లో. ఎంత నైస్. అదే బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా బాగా షేర్ చేసుకుంటారు. ఫైనల్గా ఏంటంటే ఇలాంటి మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సో ప్రొడ్యూసర్ అనే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. అవును. అంటే బాలకృష్ణ గారు మెయిన్గా ఈ స్టోరీ ప్రశాంత్ వర్మ గారు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేశారా, లేకపోతే అసలు దేనికి ఆయన ఎస్ అనేది చెప్పారు? ప్రశాంత్ గారికి బాలకృష్ణ గారికి ఒక చిన్న కమిట్మెంట్ ఉందండి, ఏదో చేద్దాం, ఒక సినిమా చేసుకోవాలనేసి. నాకు బాలకృష్ణ గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్, బ్రదరు ఫ్రెండ్ అట్లా. తను కూడా నాతో కూడా ఒక కమిట్మెంట్లో చేద్దాం అనుకునే దాంట్లో ఉంది. ఇట్లా ఫ్యామిలీ 5లో ఉన్నప్పుడు అట్లా ఆయనది ఇట్లా వచ్చింది, ఇట్లా నాది వచ్చింది, దర్శకుడు కలిసింది. మొత్తానికి అయితే అదే దేవకి నందన వాసుదేవ లాంటి ఒక మంచి కథని డైరెక్ట్ చేసే అవకాశం నా పేరు రాసినట్టుంది దాని మీద. అదే భగవంతుడు డెస్టినీ అంటారు కదా, అది యూజువల్గా పురాణాల్లో అర్జునుడిని శ్రీకృష్ణుడు నడిపిస్తాడు, కానీ ఇక్కడ శ్రీకృష్ణుడిని నడిపిస్తున్న అర్జునుడు అని మాత్రం వచ్చింది. కానీ ఆ శ్రీకృష్ణుడే నాకు ఈ అర్జునుడికి ఆ కథను తీసుకొచ్చి నువ్వు ఇట్లా చేయరా అని చెప్పాడు. సో నడిపించింది ఆయనే, నడక నడిపించడం మొత్తం అయిందే. జస్ట్ నేను పాత్రధారిని తీసుకెళ్ళిపోతున్నా. ఓకే, కష్టపడి హానెస్ట్గా పనిచేసి తప్పు లేకుండా చెయ్యి, విజయాన్ని ఇస్తానని చెప్పినట్టున్నాడు. ఈరోజు సినిమా చూసుకున్న తర్వాత అయితే మాకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది 100%. సూపర్ అర్జున్ గారు, మీ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే November 14th ఎప్పుడు వస్తుందా, మూవీ ఎప్పుడెప్పుడు చూసేయాలా అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ నాకు గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక అద్భుతమైన మూవీని ఇవ్వబోతున్నారని కూడా క్లియర్గా అర్థమవుతుంది. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. November 14th దేవకి నందన వాసుదేవ, ప్లీజ్ వాచ్. బోల్డ్ అనే విషయాలు మరి డైరెక్టర్ అర్జున్ గారు చాలా చక్కగా చెప్పేశారు కదా ఈ మూవీ గురించి. మరెన్నో విషయాలు కూడా మనం చూసేయాలంటే November 14th దేవకి నందన వాసుదేవ మూవీతో కూడా వచ్చేస్తున్నారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.